ఏంటి అంటే, ట్రైలర్ ఓవరాల్‌గా డీసెంట్‌గా ఉంది. కానీ, ఎక్స్‌ట్రార్డినరీ ఇంపాక్ట్ మాత్రం క్రియేట్ చేయలేదు. ట్రైలర్ చూస్తుంటే ఒక విషయం క్లియర్‌గా అర్థం అవుతుంది. సినిమా స్పోర్ట్స్ ఎలిమెంట్స్ మరియు మాస్ డ్రామా మిక్స్‌తో డిజైన్ చేశారు. ఫస్ట్‌గా పాజిటివ్స్ గురించి మాట్లాడితే, బిగ్గెస్ట్ హైలైట్ ఆబ్వియస్‌లీ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్. ట్రైలర్ మొత్తంలో తన డెడికేషన్ క్లియర్‌గా కనిపిస్తుంది. లుక్, బాడీ లాంగ్వేజ్, ఇంటెన్సిటీ, క్యారెక్టర్ కోసం ఫుల్ ఎఫర్ట్ పెట్టినట్టు ఫీల్ వస్తుంది. ఇమోషనల్ సీన్స్‌లో కూడా తన ఎక్స్‌ప్రెషన్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మాస్ మూమెంట్స్‌లో స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. విజువల్స్ గురించి చెప్పాలంటే సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. కొన్ని షాట్స్ విజువల్లీ ఐ క్యాచింగ్‌గా ఉంటాయి. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా స్టైలిష్‌గా డిజైన్ చేశారు. కానీ ఆనెస్ట్‌లీ చెప్పాలంటే ఆ యాక్షన్ సీన్స్‌లో టాప్ టియర్ ఇంపాక్ట్ మాత్రం కొంచెం మిస్ అయింది. ఇమోషనల్ కట్స్ ట్రైలర్‌లో కొన్ని ప్లేసెస్‌లో బాగా వర్క్ అయ్యాయి. ఎస్పెషల్లీ లాస్ట్ మూమెంట్స్‌లో ఎమోషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ గ్లిమ్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. సినిమాలో స్ట్రాంగ్ సపోర్టింగ్ క్యాస్ట్ ఉంది అని ట్రైలర్ క్లియర్‌గా చూపించింది. ఇప్పుడు నెగెటివ్స్ గురించి మాట్లాడితే, మెయిన్ ఇష్యూ ఏంటి అంటే, ట్రైలర్‌లో ఒక అన్‌ఫర్గెటబుల్ మూమెంట్ లేదు. 3 మినిట్స్ రన్ టైమ్ ఉన్నా కూడా ట్రైలర్ కంప్లీట్ అయ్యాక మైండ్‌లో స్ట్రాంగ్ హై ఫీల్ రావట్లేదు. కొన్ని ప్లేసెస్‌లో గేమ్ చేంజర్ వైబ్స్ గుర్తుకు వస్తాయి. అది కొంచెం వరీయింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకా ఎడిటింగ్ గురించి మాట్లాడితే, టూ మ్యానీ ఫాస్ట్ కట్స్ ఉన్నాయి. కొన్ని షాట్స్ బ్లింక్ చేస్తే మిస్ అయ్యే రేంజ్‌లో ఫాస్ట్‌గా వెళ్ళిపోతాయి. ఆడియన్స్ ప్రాపర్‌గా అబ్జార్బ్ చేసే ఛాన్స్ తగ్గిపోయింది. డైలాగ్స్ కూడా ఓకే అనిపిస్తాయి, కానీ గుస్ బంప్స్ రేంజ్‌లో లేదు. బీజీఎం గురించి మిక్స్డ్ ఒపీనియన్ వస్తుంది. కొన్ని పార్షన్స్‌లో డీసెంట్‌గా వర్క్ అయింది, కానీ ఓవరాల్‌గా లౌడ్ ఇంపాక్ట్ మాత్రం మిస్ అయింది. మాస్ ట్రైలర్ అంటే యూజువల్లీ థియేటర్ షేక్ అయ్యే ఎలివేషన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ బీజీఎం ఆ లెవెల్ హైప్ క్రియేట్ చేయలేదు. జాన్వీ కపూర్ సీన్స్ గురించి మాట్లాడితే, ఇప్పటి వరకు ట్రైలర్‌లో గ్లామర్ యాంగిల్ ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది. క్యారెక్టర్ డెప్త్ ఏంటి అనేది మూవీ రిలీజ్ తర్వాత క్లారిటీ వస్తుంది. ఇంకా స్పోర్ట్స్ ఎలిమెంట్స్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు ఫీల్ వస్తుంది. మూవీ ఫ్లోలో కనెక్ట్ అవ్వచ్చు, కానీ ట్రైలర్‌లో మాత్రం కొంచెం ఓవర్‌లోడ్ అనిపించింది. ఓవరాల్‌గా చెప్పాలంటే, పెద్ది ట్రైలర్ గుడ్.